మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ తన పాత తప్పులను బయటపెట్టారు. వందలాది లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అమెరికా ప్రభుత్వం ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేయగా దాని ఎదుట హాజరైన బిల్ గేట్స్ తనకు 3 మహిళలతో బెడ్ రిలేషన్ ఉన్నట్లు అంగీకరించారు. అయితే ఎప్స్టీన్ తననే తిరిగి బ్లాక్మెయిల్ చేసినట్లు చెప్పడమే ఈ ఎపిసోడ్లో హైలైట్. బిల్ గేట్స్ జూన్ 10న ఇచ్చిన ఈ వాంగ్మూలం తాజాగా బయటపడటంతో ఇలాంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇంకెంతమంది నుంచి వస్తాయో అనే ఆసక్తి అమెరికాలో వ్యక్తమవుతోంది. మరోసారి ఎప్స్టీన్ ఫైల్స్ కలకలం. 3 మజా చేశానంటూ అంగీకరించిన బిల్ గేట్స్ తన రాసలీలలను అడ్డం పెట్టుకుని ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ చేసినట్లు వాంగ్మూలం. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ఓవర్సైట్ కమిటీ ముందు హాజరైన ఆయన జెఫ్రీ ఎప్స్టీన్ తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన నేరాలపై విచారణ జరుపుతోన్న ఈ కమిటీ జూన్ 10న ఓ సీక్రెట్ ఎంక్వైరీ చేయగా దానికి హాజరైన బిల్ గేట్స్ స్వచ్ఛందంగా ఈ సాక్ష్యాన్ని సమర్పించారని చెప్తున్నారు. ఆ డీటెయిల్సే ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ముందు అసలు తానే తప్పు చేయలేదని వాదించిన బిల్ గేట్స్ ఇప్పుడు ఏకంగా 3 మహిళలతో వివాహేతర సంబంధాలు నెరిపినట్లు చెప్పారు. రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, అణు భౌతిక శాస్త్రవేత్త కరిమా నిగ్మతులినా, మెడికల్ ఎంటర్ప్రెన్యూర్ ఎలిస్ జాకబ్స్ నెసెల్ రోడ్లతో బిల్ గేట్స్ శారీరక సంబంధం పెట్టుకున్నట్లు చెప్పారు. అయితే అలా తన రిలేషన్స్ గురించి ఎప్స్టీన్ ఆ తర్వాత తనపై ఒత్తిడి తీసుకువచ్చారని ఇప్పుడు చెప్పడమే విడ్డూరం. గతంలో ఎప్పుడో తనకు ఉన్న వివాహేతర సంబంధాలను ఆసరాగా చేసుకుని తనతో తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకోవాలని ఎప్స్టీన్ భావించినట్లు విచారణ కమిటీ ముందు బిల్ గేట్స్ తన వాంగ్మూలంలో చెప్పాడు అంటున్నారు. ఎప్స్టీన్ రాసిన ఈమెయిల్ డ్రాఫ్టులను పరిశీలిస్తే తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్లాన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందని గేట్స్ కమిటీకి వివరించారు. వ్యక్తిగత సంబంధాలను సత్యాలు మరియు అసత్యాలతో మిళితం చేసి ప్రయోజనం పొందాలని ఎప్స్టీన్ చూశాడని పేర్కొన్నారు. ఈ పరిణామాలు తన కుటుంబానికి ఎంతో మానసిక వేదనను మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్ గేట్స్ చేసిన తప్పిదం జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు ఉన్న పరిచయంపై స్పందిస్తూ లైంగిక నేరాల్లో ఎప్స్టీన్ దోషిగా తేలిన తర్వాత కూడా అతడిని కలవడం తానే చేసిన అతిపెద్ద పొరపాటని గేట్స్ అంగీకరించారు. విరాళాల సేకరణ కోసమే తాను ఎప్స్టీన్తో దాదాపు 12 నుండి 14 సార్లు భేటీ అయినట్లు కమిటీకి చెప్పారాయన. అయితే తాము ఆశించిన నిధులను సేకరించలేదని కూడా స్పష్టం చేశారు బిల్ గేట్స్. ఈ ఎపిసోడ్ మొత్తం ఎలా బయటపడిందంటే ఎప్స్టీన్ ఫైల్స్ బహిర్గతం చేయగా అందులో కొన్ని వందల మంది ప్రముఖుల భాగోతం బయటకు వచ్చింది. వారిలో బిల్ గేట్స్ పేరు ఉంది. బిల్ గేట్స్ కి ఆయన సహచరి మెలిండా విడాకులు ఇవ్వడం కూడా ఇందుకే అని స్వయంగా ఆమె చెప్పడంతో విషయం మరింత ముదిరింది. అంతేకాదు బిల్ గేట్స్ కి సుఖరోగాలు వచ్చినట్లు, దానికోసం కొన్ని మందులు పంపాలని అనుకుంటున్నట్లుగా కూడా ఎప్స్టీన్ ఈమెయిల్ డ్రాఫ్ట్స్ లో ఉంది. బిల్ గేట్స్ మాత్రం తనకి జెఫ్రీ ఎప్స్టీన్ తో పరిచయం ఉందని, కానీ తనకి ఎలాంటి రోగాలు లేవని 6 నెలల క్రితమే ప్రకటించారు. కానీ తాజాగా తాను ఎదుర్కొన్న విచారణలో మాత్రం ఏకంగా 3 సంబంధాలు నెరిపినట్లు చెప్పడమే హైలైట్. అన్నింటినీ ఒప్పుకున్న బిల్ గేట్స్ జబ్బుల విషయంలో మాత్రం విభేదించడం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. మొత్తంగా అమెరికాలోని ప్రముఖుల భాగోతాన్ని ఈ ఫైల్స్ తవ్వే కొద్దీ బయటపెడుతున్నాయి.